ఓకే. ఓకే. బ్యాక్ టు వైరస్. ఇప్పుడు ఈ వైరస్ అనేటువంటిది మనం గుర్తిస్తూ ఉన్నాము. ఈ మధ్య కేసెస్ కూడా నమోదవుతూ ఉన్నాయి. అయితే ఈ కేసులకు సంబంధించిన విషయాలను గనక మనం గమనించినట్లయితే చాలామందికి మెయిన్ భయం కలుగుతుంది. చైనాలో వైరస్ వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వణికిపోవడం మొదలుపోయింది. అసలు ఇంత భయపడాల్సినటువంటి అంటే కరోనా అంతటి సిచ్యుయేషన్స్ని మనం ఇప్పుడు ఈసారి కూడా ఫేస్ చేసే అవకాశం ఉందా? అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా? భయంకరమైన పరిస్థితులు అయితే ఇప్పుడే ఉంటాయని చెప్పలేము. అది గతంలో ఉన్నటువంటి ఏదైతే హ్యూమన్ మెటానిమో వైరస్ ఉందో దానివల్ల వేవ్ వస్తుందని కూడా అప్పుడే చెప్పలేము. సాధారణంగా అది ఉంది, మన మధ్యలో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం, అంతే చెప్పగలము. కోవిడ్ తోటి మనం ఎందుకు భయపడ్డాము అంటే COVID-19 దాని పేరు, అంటే ఆ వైరస్ పేరు COVID-19. దాని అర్థం 2019లోనే మొదటిసారిగా కనుక్కోబడింది. అది చైనాలో కనుక్కోబడింది. ఆ వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి కూడా కొంత ప్రమాదకర స్థాయిలో ఉండడము, ట్రీట్మెంట్ కూడా లేకపోవడం, వ్యాక్సిన్ లేకపోవడము, ఒకేసారి అన్ని కేసుల పెరుగుదల వల్ల మన హెల్త్ కేర్ ఫెసిలిటీ కూడా దాన్ని కోపప్ చేసుకోలేకపోవడము, దానివల్ల మనం ఇబ్బంది పడ్డాం. సో అది అప్పుడే కనుక్కోవడము, అప్పుడే మరణాలు రావడం, మనకు టైం కూడా దొరకలే. జాగ్రత్తలు కూడా కొంతమంది ఏమవుతుందిలే అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ వైరస్ని కానీ ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఎవరు ఫేస్ చేయలేదు కాబట్టి ఏం కాదులే అనే ధోరణిలో చాలామంది ఉండడం కూడా నష్టానికి చాలా గురి అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ వైరస్ 2001 నుంచే ఉంది. సో దీనివల్ల అంత ప్రమాదము కాదు. జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే 1-3% అంటున్నాం, దాంట్లో మనం ఉండకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వైరస్ HMPV బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తలు తెలుసుకోవాలి అంటే అది మనకు రాకుండా ఉండడం కానీ మన నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉండడం కానీ సంబంధించినటువంటి 2 విషయాలను పరిగణిస్తాం. మూడవది ఏంటి అంటే మనకి రాకుండా ఉండడంలో మన పాత్రతో పాటు సమాజంలో మనం ఎలా ఉండాలి. వ్యాధి ఎవరికైతే సోకుతుందో అంటే ఇది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వైరస్ అనేటువంటిది ఇతరులకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు దగ్గినప్పుడు కాదు, ఆ వైరస్ ఎవరిలో అయితే వ్యాధిని కలగజేసిందో వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు అది వేరే వాళ్ళకు రావడము లేదా క్లోజ్ కాంటాక్ట్ వల్ల వేరే వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో వ్యాధి ఉన్న వ్యక్తి మాస్క్ ధరించడము, వ్యాధి రాకుండా సాధారణంగా నార్మల్గా ఉన్న వ్యక్తి మాస్క్ ధరించడం, వీటిలో ఈ 2 కరెక్ట్గా ఉంటే దాదాపుగా మనము ఇతరులకి అంటే సమాజంలో మనకి రాకుండా సమాజంలో ఇబ్బంది రాకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా మాస్క్. రెండోది క్రౌడెడ్ ప్లేసెస్లో మన బాధ్యతగా ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారు కాస్త సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం. మనం ఏమనుకున్నాం క్లోజ్ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది అనుకున్నాం కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడం రెగ్యులర్గా హైజీన్ పాటించడం కానీ, వీటికంటే ముఖ్యంగా అసలు ఈ వ్యాధి లేదా ఈ వైరస్ అనేటువంటిది ఎవరిలో తీవ్రత ఎక్కువ అవుతుంది అంటే ఏ వ్యాధి అయినా సరే, ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ముఖ్యంగా అది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలోనే ప్రభావితం ఎక్కువగా చూపెడుతుంది. ఇమ్యూనిటీ ఎవరిలో తక్కువగా ఉంటుంది అంటే కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నవారు, అంటే డయాబెటీస్ కానీ లేకపోతే ఆల్రెడీ కీమోథెరపీ అంటే క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీ తీసుకోవడం కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉండడము, లేదా చిన్నపిల్లలు లేదా వృద్ధులు, వీరిలో ఎవరిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ఆ వైరస్కి వ్యతిరేకంగా మనం పోరాడేటువంటి శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమూహం అంతా జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు మనకి రాకుండా వచ్చిన వారి నుంచి ఇతరులకు రాకుండా మనం చెప్పుకున్నటువంటి మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, ఈ సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే మనకి మనం మేలు చేసుకున్న వారం అవుతాం, సమాజానికి మేలు చేసిన వారం అవుతాం. ఎందుకు అంటే ఏదైనా కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని మనం కొనలేని పరిస్థితి. ఆరోగ్యంగా లేకపోతే మనం ఇంకేం చేయలేం కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పనిసరి.